బాబుకి పాప అంటే కోపం కదా సార్, అందుకే రోడ్డు మీద వదిలేసి వెళ్ళాడంట. ఇప్పుడు ఏమైందని అంతలా అరుస్తున్నావు అమ్ములు? ఇంకేం కావాలి? ఇల్లు అనాథాశ్రమం చేశారు కదా, మన దగ్గర ఏమైనా కోట్లు ములుగుతున్నాయి అనుకుంటున్నారా? ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చారంటే పిచ్చిదిలే, ఎర్రిదిలే, వాగి వాగి అదే ఊరుకుంటుందిలే అనుకుంటున్నారు కదా. నేను ఊరుకోను, నా వల్ల కాదు. పోతాను, మా పుట్టింటికి పోతాను. అరే ఏంటి ఎదుగుతున్నావు? దీని మీద మ్యాచింగ్ జాకెట్ కనిపించడం లేదు. ఇదేనా? ఇదే. అంటే అంటే జాకెట్ తీసిచ్చారంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనే కదా, ఉండమని చెప్పరన్నమాట. మేఘమాలకెవరూ లేరు, అర్థం చేసుకోవేంటి? ఏమర్థం చేసుకోవాలండి? ఫస్ట్ వస్తే ఎన్ని కట్టాలో మీకు తెలుసా? అసలు నాకు తెలుసు. ఓనర్ గాడికి, కిరాణా కొట్టోడికి ఇంతేనా? పాలు బిల్లు, పేపర్ బిల్లు, కరెంటు బిల్లు, రెండో రోజుకి రూపాయి నిల్లు. ఇప్పుడు ఈ పిల్లని ఇంట్లో ఉంచుకుంటే దీనికి ఎన్ని కావాలి? పైగా ఆడపిల్ల, కొబ్బరి నూనె, రిబ్బన్లు, బొట్టు బిల్లలు, పెన్నులు, పుస్తకాలు, వంటి సబ్బులు, బట్టల సబ్బులు. లిస్ట్ చదవకు, అవన్నీ నేను చూసుకుంటాను కదా. దీనికి మీరు చూసుకుంటారు, మరి దానికి ఎవరు చూసుకుంటారు? దేవుడా! అసలు మన పిల్లకి ఎన్ని చేయాలో తెలుసా? అన్నప్రాసన, అక్షరాభ్యాసం, తల నీళ్ళలు తీయించాలి, చెవులు కుట్టించాలి, బట్టలు కుట్టించాలి, చదువు చెప్పించాలి, పిల్ల పెళ్లి, దాని పురుళ్ళు, మనవడు పుడితే గిలక్కాయలు. నా మటుకు నేను అరుస్తుంటే మీ మటుకు మీరు తాపిగా పనులు చేసుకుంటున్నారేంటి? నా వల్ల కాదు. నేను ఈ కాపురం చేయలేను, నేను ఈ సంసారాన్ని ఈదలేను. పోతాను, మా పుట్టింటికే పోతాను. ఎప్పుడు? ఇప్పుడే. ఆఖరి బస్సు 11:30 అనుకుంటా. ఆ బస్సు వెళ్ళిపోయిందంటే బస్ స్టాండ్ లో అడుక్కు తినేదానిలా పడుకోవాలి. తొందరగా వెళ్ళా. బయట కుక్కలు అరుస్తున్నాయి. నీ అరుపులతో వాటికి నిద్ర డిస్టర్బ్ అయినట్టుంది. సరేలేండి, రాత్రికి రాత్రి పొమ్మంటే పిల్ల మాత్రం ఎగిరిపోతుంది. పొద్దుటే ఏ ఆశ్రమంలోనూ వదిలేసి రండి. ఊరుకో ఊరుకో.
వదిలేస్తారు? మిమ్మల్ని పిల్లని ఎక్కడ వదిలేస్తారు? ఎక్కడో వదిలేసే పని అయితే ఇక్కడికి ఎందుకు తీసుకొస్తాను? అంటే ఇక నుంచి ఈ ఇంట్లోనే ఉంటుందా? అవును. మిమ్మల్ని తిండి కూడా మనమే పెట్టాలా? లేకపోతే పక్కింటోళ్ళు వచ్చి పెడతారా? మెక్కడం గురించి కాదు నేను మాట్లాడేది, ఆ ఖర్చు కూడా మనదేనా అని. మనదే. ఎన్నాళ్ళు? ఎప్పటికీ. ఆ? ఇవాళే స్కూల్లో చేర్పిస్తున్నాను. ఆ? అది మన ఖర్చేనా? పెద్దగా ఏం కాదులే. తర్వాత పెళ్లి కూడా చేసేస్తారా? పెళ్ళిడు వస్తే పెళ్లి చేయరా ఏంటి? బాలే మాడతావు. నీకు చేయలేదా మీ అయ్యా? అది అది ఒకటేనా? నేను ఒప్పుకోను. నీ పర్మిషన్ అడిగానా? నేను దానికి చాకరీ చేయలేను. ఆయన్ని పెడతాను. నేను పోతాను. నేను సింగిల్ రూమ్ షిఫ్ట్ అయిపోతాను. ఏదో పండక్కి బంగారు గాజులు అన్నావు కదా, ప్రొడ్యూసర్ గారిని అడ్వాన్స్ అడిగి తెద్దాం అనుకున్నాను. నువ్వు పుట్టింటికి పోతే నాకు ఆ ఖర్చు మిగిలినట్టే కదా. మరీ అంత మానవత లేని కాదులేండి. ఇద్దరిని పోషించాలంటే మీరే ఎక్కువ కష్టపడాలని గొడవ చేశాను గాని నేను ఒక బిడ్డను కన్నా తల్లినే, కసాదాన్ని ఏం కాదు. పిల్లకి ఇలాగే నెరిబళ్ళు కట్టేది. వనజ్ వచ్చి మేఘమాలిని స్కూల్కి తీసుకెళ్తుంది. మీరే తీసుకెళ్ళొచ్చు కదా. ఈ రోజు సాంగ్ తీస్తున్నారు. డాన్స్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్. ఏ తక్కువైనా వెళ్ళగానే నా మీద డాన్స్ చేస్తాడు. ఇదిగోండి. బాగు నేను ఇస్తానండి, ఉండండి. తీసుకోండి. వస్తానమ్ములు. బాయ్ మేఘమాల. బాయ్. ఏయ్, లేచి ఆ ప్లేట్ కడుగో. బా లేవే, లే. వెళ్ళి కడుగో. పనికి మళ్ళా చెత్త వద్దన్న వచ్చి పడుతుంది పొద్దున్న. నిన్ను కాదు బంగారు గాజు,
గాజులు నువ్వు కూర్చో కూర్చోమ్మా. వదినా, అన్నయ్య గారు మా వనజతో పాటు స్కూల్కి పంపిస్తాంది ఈ పిల్లనేనా? అవును వదినా. అలాగా, మరి మా వనజని ఈరోజు స్కూల్కి పంపించలేదు వదినా. అబ్బో, ఇవాళ ఏ సినిమాకి వెళ్తున్నారు? కాదదినా, షూటింగ్కి వెళ్తున్నాం. చూడటానికా? అందులో కనిపించడానికి. కనబడితే మాత్రం ఏం ఒరుగుతుంది? మీరే ఎదురు డబ్బులు ఇస్తున్నారేమో. నాకంత మోజు లేదులే వదినా. భలేదాని వదినా, పెద్దోళ్ళకి 600, పిల్లలకి 300 వాళ్లే ఇస్తారు తెలుసా? అవునా? అవును. అలా అవకాశాలు వచ్చినప్పుడల్లా పిల్లల్ని కూడా తీసుకెళ్తూ ఇదిగో ఈ నల్ల బుసలదండ కూడా చేయించుకున్నాను వదినా. ఏమిటి బంగారం కూడబెట్టేంత డబ్బు సంపాదిస్తున్నారా? ఇలా సంపాదించొచ్చు అనుకుంటే నేను కూడా నీలాగా నలుగురిని కనేదాన్ని వదినా. ఇవాళ నుంచి నీకు 2 పిల్లలు ఉన్నట్టేగా. ఇద్దరెక్కడా? బంగారం బంగారం, ఆ స్కూల్ బ్యాగులు అయ్యమ్మా. దీన్ని ఇక్కడి నుంచి షూటింగ్ ఉన్నప్పుడల్లా తీసుకెళ్ళవదునా. మరి స్కూలు? స్కూల్కి వెళ్తే డబ్బులు వస్తాయా ఏంటి? ఆంటీతో వెళ్ళు బంగారు గాజులు. రా, బట్టలు మార్చుకుందు కానీ పద 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 బంగారం. టిఫిన్ చేసిరండమ్మా, వెళ్ళండి. ఏం భయపడకు మేఘమాల, పదండి. అమ్మా, ఏంటి? టిఫిన్ చేసిరండి. పిల్లలందరూ తీసుకెళ్ళమ్మా. సరే వెళ్ళండి. పదండి. వెళ్ళండమ్మా, రండమ్మా. త్వరగా వెళ్ళండమ్మా. సౌండ్ కట్. అలా కదమ్మా, నేను చేస్తాను చూడండి. 1 2 3 4. 1 2 3 4. స్టార్ట్ సౌండ్. 3 4 5 6 7 8 9 10.
నివేద్